బండి నడిపేటప్పుడు ఇండికేటర్స్ అయితే యూజ్ చేస్తాము. కానీ అవి పనిచేస్తున్నాయో లేదో మనం అంత పట్టించుకోము. ఇండికేటర్ వేసి టర్నింగ్ అయితే చేస్తాము. కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి వస్తున్నాయి కదా అని మనం బండి టర్న్ చేసేటప్పుడు అవి ఒకవేళ రాకపోతే ఇబ్బందయితే అవుతుంది. ఇండికేటర్ సరిగ్గా వస్తున్నాయా లేదా? బ్రేక్ లైట్ సరిగ్గా వస్తుందా లేదా? చెక్ చేసుకోవాలి. నేను ఇలాంటివి కేసెస్ చాలా చూశాను. యాక్సిడెంట్లు కూడా అప్పుడప్పుడు చూశాను నేను. "యూజ్ చేసుగా భయ్యా" అంటే "నేను వేశాను భయ్యా" అని చెప్పాడు. తీరా చూస్తే ఆ ఇండికేటర్ లోపల బల్బ్ అయితే పోయి ఉంది. కానీ మనకు అది తెలియదు. డిస్‌ప్లేలో ఇండికేటర్ వస్తున్నట్టే చూపిస్తుంది. కానీ బల్బు పోతే ఇండికేటర్ అనేది పనిచేయదు. మనకు హెడ్‌లైట్ బల్బులో 2 ఫిలమెంట్‌లయితే ఉంటాయి. ఒకటి అప్పర్ లైటు, ఒకటి డౌన్ లైటు. కొంతమంది అయితే ఒక ఫిలమెంట్ పోయినా గానీ, ఒక ఫిలమెంట్ మీద నడిపిస్తారు బండి. కానీ అది ఎప్పుడు పోయేది తెలవదు కాబట్టి, మనం ముందు జాగ్రత్తగా ఒకటి పోగానే కొత్త బల్బు చేంజ్ చేసుకోవడం బెటర్. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్‌కి పోయినప్పుడు పోతే పరిస్థితి చెప్పలేము కాబట్టి చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి చీకట్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ లైట్ అయితే తప్పనిసరి. ఎందుకంటే చీకట్లో మనం వెళ్తున్నప్పుడు వెనకాల వచ్చే వెహికల్స్‌కి మన బైక్ కనబడదు కాబట్టి బ్రేక్ లైట్ అయితే కంపల్సరీగా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి.